తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సీఈసీ రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే పోలింగ్ కోసం సీఈఓ వికాస్ రాజ్ టీం కసరత్తు మొదలుపెట్టింది. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత కొత్త ఓటర్లుగా చేరేందుకు ఈసీ అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్స్ ముగిసి నెల రోజులు కాకముందే లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది సీఈసీ. ఇందులో భాగంగా ఎన్నికలకు కావలసిన ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ప్రాథమికంగా రూపొందించుకున్న యాక్టివిటీ ప్రకారం జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను సీఈఓ ఆఫీసు విడుదల చేయనుంది. ఆ తర్వాత తగిన మార్పులు చేర్పుల కోసం జనవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఇచ్చింది. వాటిని పరిశీలించిన తర్వాత 10 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 2న పరిష్కరించేలా డెడ్ లైన్ విధించుకుంది. ఓటర్ల డేటాబేస్లో తగిన మార్పులు చేసి తుది జాబితాను ఫిబ్రవరి 6 నాటికి సిద్ధం చేసి ఫిబ్రవరి 8న విడుదల చేయనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర సీఈఓ ఆఫీస్ అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా ప్రిపేర్ అవుతోంది. ఓటర్ల జాబితాలో కొత్తగా చేరే వారికి అనుగుణంగా పోలింగ్ కేంద్రాల మార్పుతో పాటు వాటి బౌండరీలను కూడా ఫిక్స్ చేయడంపై సీఈఓ ఆఫీసు దృష్టి పెట్టనుంది. ఈలోపు కొత్త ఓటరు గుర్తింపు కార్డులను రెడీ చేయడంతో పాటు గతంలో ఫోటో సరిగ్గా లేదంటూ వచ్చిన ఫిర్యాదును గమనంలోకి తీసుకొని ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకోనుంది. జనరల్ ఎలక్షన్లలో వచ్చిన ఫిర్యాదులను ఆయా పార్టీలు చేసిన కంప్లైంట్స్ ని పరిగణలోకి తీసుకున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈసారి అలాంటి తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గతం కంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించడానికి సన్నద్ధమవుతోంది వికాస్ రాజ్ అండ్ టీం.